ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను మీ చేతి పనులను మీ వ్యాపారాలు ఉద్యోగాలను మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్కాలు దయచేసి యేసుక్రీస్తు నామములో దేవుని యెహోవా మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్ కూడా చెప్పకపోతే ఎట్లాగమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత పునరుత్థాన దినాన రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం. 7 విషయాలు చెప్తారు. ఒక్క మాట ఎవరన్నా మీలో చెప్తే ఎలా ఉండాలని మరి ఏం నేర్చుకుంటారో మీకు నాకు అర్థమవుతుంది. మీరు నేర్చుకుంటున్నాను. లేకపోతే ఆదివారం విన్న వాక్యం మరలో వచ్చి ఆదివారంలో గుర్తు లేకపోతే మీరు నేర్చుకోవట్లేదని నాకు అర్థమవుతుంది. నేర్చుకోవాలి. లేదు వీడియోస్ పెడుతున్నాను మన ఛానల్లో, మరొకసారి చూసి విని ఈ 7 విషయాలు చెప్పారు దైవజనులను, సంఘ కాపరులను, ఆశ్రయ సత్యాన్ని మనం నేర్చుకోకపోతే ఈ సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వచ్చిన మీ ఆత్మీయ జీవితం నిష్ప్రయోజనకరముగాను నిర్దిష్టముగాను మీ ఆత్మీయ జీవితంలో బలం ఉండదు. ఎక్కడ నిలబడలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలనేదే నా తప్ప. హల్లెలూయా. మీరు ఎవరైనా చెప్తారంటే నేను నేర్చుకోవడం రెడీ మీరు చెప్తే, కానీ నేను చూస్తాను బైబిల్ ప్రతి మాట. బైబిల్ దాటి బయటకు వెళ్తే నేను ప్రశ్నిస్తాను. దాన్ని మళ్ళా నాకు మీరు సమాధానం చెప్తాను. బయట విషయం నేను బోధించాను. లోకంతో మనకు పని లేదు. లోకాన్ని తెచ్చివేసరికి, లోకాన్ని జయించేసరికి, లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టొద్దని ప్రభు. దేవుని స్తోత్రం. పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ఆత్మ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచండి. కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులు, పర సంబంధమైన సంగతులే మనం నేర్చుకోవాలి. కానీ లోకంలో అనేకమైన విషయాలు జరుగుతుంటాయి. అవన్నీ తీసుకుంటూ సంఘంలో పోయిపోవాలి. దేవుని స్తోత్రం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, ఆ కుటుంబం అలా జరిగింది, ఆ వ్యక్తి జీవితంలో అవన్నీ మనకు పోతుంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకి ఏం బోధిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకేమి ఉపదేశిస్తున్నారు? ఇదే మనం నేర్చుకోవాలి. మనకు అవసరమైంది ఇదే. పరలోక రాజ్యంలో మనం ఒక దినాన్ని వెళుతున్నప్పుడు, ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడి రాజ్యంలో మనం ప్రవేశించగానే దేవుడు అడుగుతాడు, మారు మనసు పొందుకోవాలని కారణం ఏంటంటే నీ దగ్గర సమాధానం లేకపోతే పొట్టి కింద లెక్కేస్తాడు. ఏం చేస్తాడు? గింజలను పొట్టులను వేరుపరచాలి. గింజలను పొట్టును, గోధుమలను వేరుపరిచి గింజలను చేర్చి పొట్టును అగ్నిలో వేసి కాల్చివేయను. ఏంటట? గోధుమలను వేరుపరిచి గింజలన్నీ చేర్చి పొట్టును ఏం చేస్తాడట? బెల్లం రాసే పాట. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వజ్రమార్గం క్రమవాలి, కరుపు మార్గం నుడుపోవాలి. లోయలల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వజ్రమార్గం క్రమవాలి, కరుపు మార్గం నుడుపోవాలి. Welcome,
లేదా మన జీవితంలో ఎక్కడైనా గాయాలు పంచిపోయి ఈ మాట్లాడిన పరిశుద్ధ గ్రంథములు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా పంచిపోతే శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నారంట. యెషయా గ్రంథం మొదలైంది. వీరిని పెంచాలి, వీరిని పెద్ద చేశాను, వీరిని పోషించాను, కంటికి పాపలాగా వీరిని కాపాడుకున్నాను. ఆయన వీరేం చేస్తున్నారో తెలుసా? నేను చెప్పిన మాట వెనక, నేను ఇచ్చిన వాక్యము తునీకరించి వాక్యానికి లోబడక, నా మాటకి విధేయులు కాక వీరు నా మీద తిరుగుబాటు చేస్తారు. వీరు నా మీద తిరుగుబాటు చేస్తారు. వీరు నన్ను తునీకరిస్తున్నారు. నా పిల్లలు పెంచాను. ఆకాశమా ఎవరు చెప్తున్నాడన్నా? పిలిచిందేమో నిన్నునన్నా, పిలిచిందేమో నిన్నునన్నా, పోషించిందేమో నిన్నునన్నా, కాపాడింది కంటికి కాపలా కాస్తుంది నిన్నునన్నా. నీ కనుగుడ్డు ముడితే నా కనుగుడ్డు ముడిచినట్టు చెప్పింది, వాగ్దానం ఇచ్చింది నీకు నాక. కానీ ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఆకాశంతో చెప్పడం ఏంటి? భూమితో చెప్పడం ఏంటి? భూమికి చెవులు ఉన్నాయా? ఆకాశానికి చెవులు ఉన్నాయా? ఆకాశానికి కళ్ళు ఉన్నాయా? భూమికి కళ్ళు ఉన్నాయా? మరి ఎవరికి చెప్తున్నాడు? ఆకాశమా భూమి నేను పిల్లల కన్నాను, నేను పిల్లల్ని పెంచాను, వాళ్ళని పెద్దవాళ్ళుగా చేశాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నా గుండెల మీద తన్నుతున్నారు, నా హృదయం మీద తన్నుతున్నారు, నా మనసుని తన్నుతున్నారు. వారు తిరగబడుచున్నారు, నాకు వ్యతిరేకంగా ఎదురిస్తున్నారు. వాళ్ళు ఎలా పెంచారో తెలుసా? కంటి పాపలాగా, కంటి పాపలాగా. వారు కన్నుగుడ్డు ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్టు అనుకోండి, వారిని ముడితే నా కన్నుగుడ్డును ముట్టినట్టే. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అంత జాగ్రత్తగా వారి మీద ఏ వ్యాధి, ఏ తెగులు, ఏ చిల్లంగి, ఏ పిశాచాత్మ, ఏ దురాత్మ, ఏ రోగము, ఏ జబ్బు, ఏ కరువు, ఏ వ్యాధి, ఏ ఆపద, ఆకలి, దప్పిక రాకుండా, ఇందులో ఏది వారికి ఇబ్బంది పెట్టకుండా అనుక్షణం వాళ్ళు పోషించుకుంటూ వచ్చారు. ప్రతి క్షణము వారికి కావాల్సిన ఈవులన్నీ కూడా దయచేశారు. నేను ఎప్పుడు మంచి ఈవులే ఇచ్చాను వారికి, ఎప్పుడు మంచి ఈవులే, మంచి ఈవులే వారికి ఇచ్చాను. వారు చేపను అడిగితే చేపనే ఇచ్చాను కానీ నేను పాములు ఇవ్వలేదు. వారు రొట్టెని అడిగితే రొట్టెనే ఇచ్చాను కానీ రాతిని వారి చేతిలో నేను పెట్టలేదు. వారికి శ్రేష్టమైన ఈవులు ఇచ్చాను. పరసంబంధం అనేటి ప్రతి శ్రేష్టమైన ఈవును నేను వారికి ఇచ్చాను. యాకోబు 1:18 చెప్తాను. హల్లెలూయా. శ్రేష్టమైన ఈవులు ఇచ్చాను. అలా పోషించినట్టు వారు ఈ రోజుకి వారికి ఏం లేదట, రక్షణ పొందారు కానీ వాళ్ళు ఉనికి లేదు. మారు మనసు పొందారు కానీ వాళ్ళు జీవము లేదు. ఆత్మ పొందారు కానీ వాళ్ళు శక్తి లేదు. ఎందుకు లేదు? వీరికి ఉనికి ఎందుకు లేదు? శక్తి ఎందుకు లేదు? ఆత్మ ఎందుకు పని చేయట్లేదంటే వారు ప్రార్థించట్లేదు, వారు వాక్యం చదవట్లే, వారు విశ్వాసం ఉంచట్లే, వారు పరిశుద్ధతగా జీవించలేదు, వారు యథార్థంగా జీవించలేదు. పూర్తిగా క్రీస్తునందు, యేసు క్రీస్తునందు, తండ్రి యందు వారి మనసు నిలుపుకోలే. తమను తగ్గించుకొని తండ్రి అయిన దేవుని ఎదుటికి వచ్చి, ఇదిగో నేను నీకు ప్రతిష్ఠింప చేసుకుంటున్నాను ప్రభు అని వారు సమర్పించుకోలే. అందుకనే వారు నా మీద తిరగబడుతున్నారు. నేను పోషించేటప్పుడు, వాళ్ళని ప్రేమించేటప్పుడు, వాళ్ళని పిలిచినప్పుడు వారి కొరకు నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసా? నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను ఎలా వారిని ఈ లోకమనే రంగుల వలయంలో నుంచి, ఈ లోకమనే భయంకరమైన ఆ బలురాక్ష చెట్ల మధ్య నుంచి, ఈ లోకం అనే అంధకార సంబంధం అనే పాపంలో నుంచి, ఈ లోకం అనేటి ప్రతి తెగుల్లో నుంచి, ప్రతి రోగంలో నుంచి, ప్రతి జబ్బులో నుంచి, అంధకార సంబంధం దురాత్మల సమూహంలో నుంచి, ఆకాశ మండలమైన దురాత్మల సమూహంలో నుంచి, శరీర సంబంధమైన దురాత్మల సమూహంలో నుంచి, లోక సంబంధమైన పాపం యొక్క స్వభావ క్రియలు, జీవి క్రియల్లో నుంచి
వారిని ఏ రీతిలో విడిపించాలో తెలుసా? వారిని ఏ రీతిలో విడిపించాలో తెలుసా? ఆయన అంటున్నాడు, తన అద్వితీయ కుమారుడట తన హస్తముల నుంచి రక్తం కారుస్తున్నాడట. తన రక్తం కారుస్తున్నాడట. నీ కొరకు నా కొరకు రక్తమున కార్చాడట. ఆ రక్తము కల్వరి కొండ మీద ఇచ్చి ఏరులై పారుచున్నదట. ఏముందట? ఆ రక్తము ఏరులై పారుచుందట. ఆ విలువైన రక్తము, ఆ పరిశుద్ధ రక్తము, ఆ నీతిమంతుడి రక్తము, పవిత్రమైన రక్తములో నిన్ను పరిశుద్ధపరిచాడట. ఎప్పుడు పరిశుద్ధపరిచాడో తెలుసా? ఎప్పుడు నిన్ను పవిత్రపరిచాడో తెలుసా? తల్లి గర్భములో నిండి బయటకు రాగానే నాసికి రంధ్రము నీకు నాభి సూత్రము కట్ చేసిన వెంటనే నువ్వు రక్తం మడుగులో ఉన్నప్పుడు, పాపము ద్వారా వచ్చిన ఆ రక్తం మడుగులో నుంచి ఆ తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు నాభి సూత్రం కట్ చేసిన వెంటనే, నాభి సూత్రం కోసిన వెంటనే, అనగా బొడ్డు కోసిన వెంటనే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన రక్తము చేతలని కడిగి నుడిపైన నార వస్త్రములతో నిన్ను పొదిగి కడిగి శుద్ధి చేశాడట. ఎహెజ్కేలు గ్రంథం 16:1-14 మీరు చదవండి. నాభి సూత్రం కట్ చేశాడట. నువ్వు బలం పొందడానికి, నువ్వు పెరగడానికి, నువ్వు శక్తి పొందడానికి, నువ్వు ఇష్టడిగా ఉండడానికి, నువ్వు అందమైన వాడిగా అందగత్తెగా ఉండడానికి, సౌందర్యవంతుడిగా ఉండడానికి ఆయన ఎన్నెన్నో అక్కడ రాసి ఉంచాడు. విలువైన భోజమునికి పెట్టాడు. విలువైన భోజనం అక్కడ సిద్ధపరిచాడు. మీరు చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 16:1-14 దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు మనం ఏం చేస్తాం? ఎక్కడ నీకు తక్కువ చేస్తాడు? ఏ విషయంలో నీకు తక్కువ చేస్తాడు? నువ్వు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వచ్చాడు. నువ్వు కోరుకున్నదల్లా దేవుడు దయచేసుకుంటూ వచ్చాడు. మరి మనం ఇస్తున్నామా తిరిగి? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అడగగానే మీ వద్దకు ఆయన పంపిస్తాను. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, ఆ సామర్థ్యత నాకు ఉందని. నీకు లేదు ఆ సామర్థ్యం. ఆ సామర్థ్యత కలుగు చేసిన వాడికి కూడా దేవుడి. హల్లెలూయా. యుద్ధం చేసిన 8:18 చెప్తాడు, భాగ్యమును సంపాదించుకునేందుకు సామర్థ్యత కలుగు చేసిన వాడు దేవుడే. నీ కష్టం వల్ల వచ్చింది కాదు, నీ బలం వల్ల వచ్చింది కాదు, నీ జ్ఞానం వల్ల వచ్చింది కాదు, నీ తెలివి వల్ల వచ్చింది కాదు, నీ రెక్కల కష్టార్జితం వల్ల వచ్చింది కాదు. నీకు రెక్కల్లో బలం ఉండొచ్చు, నీ రెక్కల కష్టార్జితం నువ్వు అనుకోవచ్చు, నీ గుండె నిండా బలం ఉండొచ్చు, నీకు శక్తి ఉండొచ్చు. ఫలించబడ లేకపోతే ఎలా పోషించబడతావు? నీకు ఫలించబడ లేకపోతే ఎలా పోషించబడతావు? నీకు వ్యాపారంలో నీకు అభివృద్ధి లేకపోతే ఎలా పోషించబడతావు? ఉన్న ఉద్యోగంలో స్థిరముగా నీ పై అధికారులు చక్కగా ఇచ్చి క్రమబద్ధంగా చూసి నేను మెచ్చుకొని నీ పని బాగుందని చెప్పి ఆ పనిలో నీ జీతం పెంచడానికి, లేదా ఆ పనిలో ఇంకా మరింతగా మెరుగుపరచుకోవడానికి ఇదంతా ఎవరిచ్చిందో తెలుసా? ఉద్యోగం ఇచ్చేవాడు నేను యెషయా గ్రంథంలో చెప్తాను. హల్లెలూయా. ఎవరు చెప్పాడట? ఉద్యోగం ఇచ్చేవాడు ఆయనే, వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేవాడు ఆయనే. యెషయా గ్రంథంలో చెప్తాడు, సముద్ర వ్యాపారస్తులను నీ వైపు తిప్పబడతారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 60:6 చెప్తాడు, సముద్ర వ్యాపారస్తులు వైపు తిప్పబడతారు అన్యజనేశ్వరుడు అనిపించినట్లుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ తక్కువ చేశాడండి మన జీవితంలో? ఏం తక్కువ చేశాడు? హఠాత్తుగా ఉరుము వచ్చి పడిపోయినా, హఠాత్తుగా ఆపద వచ్చి పడిపోయినా, ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు చిన్న ప్రార్థన చేయగా నీకు కావలసిన సర్వ సమృద్ధిగా నీ వద్దకు పంపిస్తాను. దేవునికి స్తోత్రం. సర్వ సమృద్ధిగా ఇస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన చిన్నదే, కానీ అవసరం గొప్పది అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చిన్నదే, నీ అక్కర గొప్పది అనుకున్నాడు, నీ ఆపద గొప్పది అనుకున్నాడు. ఇందులో నుంచి నా బిడ్డను నా కుమారుడు లేవనెత్తాను అనుకున్నాడు. ఆ ఆపదలో నుంచి, ఆ ఊపిలో నుంచి, ఆ యొక్క భయంకరమైన జగత్తుగల ఆ దొంగ ఊపిలో నుంచి నువ్వు బయటకు రాగానే నీ మనసు ఎంత తెప్పరెళ్తుంది, నీ ప్రాణం ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఏ రోజైనా యోచించావా? ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత భయంకరమైన. ఎంతమందికి చెప్తామో తెలుసా మనం? అసలు ఏమైందే మనం నిజంగా దేవుడు చేశారు మా జీవితంలో ఇంతటి కార్యము జరుగుతుందని అనుకోలేదక్క, ఇలా అవుతుందని ఊహించలేదు బ్రదా. దేవుడు నా ప్రార్థన అనుకుంటే నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేదు. హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నాను. హిజ్కియా చిన్న ప్రార్థన చేస్తాడు.
చేశాడు. యెషయా గౌని దాటక మునిపే, ఆ గడప దాటక మునిపే వెంటనే హిజ్కియాకి జవాబు వచ్చినట్లుగా ఇదిగో ఆ చిన్న ప్రార్థన చేసి ఆమె అని చెప్పి లేచి నిలబడ్డాను. నా ఎదుటికి పరలోకం నుండి తలములు దిగి వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 7 లక్షణాల్లో ఒక విశ్వాసము నుండి 7 లక్షణాల్లో ఒకటి నీకు గుర్తు లేదంటే మరి ఏమి వింటున్నాం మనం? ఏమి నేర్చుకుంటున్నాం? ఎలా మన ఆత్మీయ యాత్ర కొనసాగిస్తున్నాం? మన ఆత్మీయ జీవితం ఇతరులకు ఎలా మాదిరి ఎలా మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నాం? దాన్ని తగ్గించుకున్నాం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక నాకు పెద్దగా తెలియదు. 4 అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 10. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడైనా మిమ్మల్ని హెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం. తగ్గించుకునే స్వభావము మనలో లేనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. హల్లెలూయా. నువ్వెంత గంటల తరబడి ప్రార్థించి రోజు దివారాత్మ ప్రార్థించి ఫలం రాదు. ఎందుకు రాదంటే నీలో దీన మనసు లేదు, దీనత్వం లేదు. దీన మనసు కలిగిన వారి లక్షణాలు తగ్గించుకున్న వారికి ఉంటాయి. అలాగే తగ్గించుకున్న వారికి ఆ లక్షణాలు ఉంటాయి. దీన మనసు. దావీదు దీన మనసు కలిగిన వాడినే అంటాడు. ఈ దీనుడినైన నన్ను నా మొర ఆలకింపక దయచేసి త్వరగా రమ్ము. అలాగే తగ్గించుకునే మనసు మనలో లేనప్పుడు నీలో దీనత్వం రాదు. తగ్గించుకుంటేనే దీనత్వం వస్తుంది. తగ్గించుకునేవాడు ఎలాంటి వాడంటే వినడానికి ఇష్టపడతాడు, నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, మాట్లాడడం తగ్గిస్తాడు. తగ్గించుకున్న వారి లక్షణం అది. చెప్పింది చేయడానికి ఇష్టపడతాడు. తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, తిరిగి సమాధానం వెంటనే చెప్పరు. వారు తగ్గించుకున్న స్వభావము, ఆ దీన మనసు యొక్క స్వభావం ఏంటంటే వినడానికి ఇష్టపడతారు. వినడమే కాక నేర్చుకోవడానికి కూడా ఇష్టపడతారు. హల్లెలూయా. నేర్చుకోవడమే కాక తక్కువగా మాట్లాడతారు. మాట 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 సమాధానం తక్కువగా మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండటం మరీ మంచిది అంటాడు పౌలు గారు. హల్లెలూయా. నువ్వు మౌనముగా ఉండటం ఇంకా శ్రేష్టం అంటాడు పౌలు గారు. ఎందుకంటాడంటే మాట్లాడటం వల్ల అది పెరుగుతుంది తప్ప అది చాలా. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పొరపాట్లు కదా, పెద్ద పొరపాట్లు అయినప్పటికీ కూడా పెద్దల మధ్యకి వెళ్ళినప్పుడు అబ్బాయి నువ్వు మౌనంగా ఉండు, అమ్మా నువ్వు మాట్లాడు. ఎందుకు చెప్తారో తెలుసా? ఈ మాట ఆ మాట, ఆ మాట ఈ మాట పెరిగి పెద్దదై చిరిగిపో. అక్కడికి ఆ తీర్పు సంపూర్ణంగా జరగనివ్వరు. కాబట్టి ఎదుటి వారిని, ఇరుపక్షాల వారిని కూడా మీరు మౌనంగా ఉండాలి. పెద్దలు మాత్రమే మాట్లాడాలి. దేవుడిస్తూ అలా మౌనముగా ఉండేవాడే న్యాయమైన వాడిగా దేవుడు తీర్పిస్తాడు. మౌనముగా ఉండకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు వీడు అన్యాయస్తుడు అంటాడు దేవుడు. నేను కదా చెప్పాను, దేవుడు చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని దగ్గర మౌనుడై ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని పిల్లలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. దేవుని పిల్లలు ఎంతగా మాటలు తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంతగా నేర్చుకోవడానికి ఇష్టపడితే అంత మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నువ్వు కనపడాల. ఈయన యేసుక్రీస్తు ప్రభువారు